ఆయన దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని చెప్పాడే ఒక చక్కని రచయిత, మన దేశ రచయిత. ఎంత మంచి మాట. మరి దేశం అంటే ప్రజలైన మనమైనప్పుడు భారతీయులం కదా, మనమంతా సహోదరులం కదా. దేశం అంటే మనమైనప్పుడు నేలనాదంటావేంటయ్యా? విడిచిపెట్టి వెళ్ళిపోయే లోకం కోసం ఎందుకండి అన్నదమ్ములుగా మన మధ్య గొడవలు? ఏమిటి, హైందవ సోదరులందరూ అలాంటి వాళ్ళు కాదండి. 99% మంది ఈ దేశంలో ఉన్న హైందవ సోదరులు చాలా మంచోళ్ళు. వాళ్ళు ఎప్పుడు క్రైస్తవులను ద్వేషించరు. నాకే ఎందరో హైందవ స్నేహితులు ఉన్నారు. మీలో చాలా మంది హైందవ సోదరులు స్నేహితులుగా ఉన్నారు, లేరా? ఉన్నారు. వాళ్ళలో ఈ మనసు లేదండి. ఎవరో కొందరు దుర్మార్గులైన మత ఛాందస్సవాదులు, వాళ్ళు అక్కడక్కడక్కడక్కడ కలుపు మొక్కల్లా ఉంటారు. వీళ్ళకి మతం అనే పిచ్చి పడుతుంది. వీళ్ళు హైందవత్వంలోనే కాదండి, క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు ఈ సన్నాసులు.